ఒక సినిమా తీయాలనే కళ ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది? అదే కళ అతన్ని పూర్తిగా నాశనం చేయగలదా? సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా పాలిటిక్స్ ఎక్కువ, ఎమోషన్స్ కన్నా పవర్ ఎక్కువ. ఈ ప్రశ్నలన్నిటికీ చాలా అన్‌కంఫర్టబుల్ గా ఆన్సర్ ఇచ్చే సినిమా 'మాలీవుడ్ టైమ్స్'. సో మరి ఈ సినిమా నిజంగానే ఒక బోల్డ్ ఎక్స్‌పోజరా, లేక దర్శకుడి పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ని తెరపై చూపించిన మరో రివెంజ్ డ్రామానా? ఈ మూవీ రివ్యూ పూర్తిగా చూద్దాం. 'మాలీవుడ్ టైమ్స్' కథ వినీత్ మాధవన్ అనే ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ప్రాణం. ఒక అన్ఫర్గెటబుల్ సినిమా తీయాలని కల. కానీ ఆ కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ప్రతి అడుగులోనూ అతనికి ఎదురయ్యేది కాంప్రమైజెస్, ఈగో క్లాషెస్, ఫేక్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఇండస్ట్రీ పాలిటిక్స్. సినిమా మొదటి భాగం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా వినీత్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ మైండ్ లో ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయో, ఎంత అబ్సెషన్ ఉంటుందో, సినిమా కోసం ఎంత సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాడో చాలా రియల్లీ చూపించారు. నిజంగా నస్లైన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. సినిమా మొత్తం అతని షోల్డర్స్ మీద నడుస్తుంది. మొదట్లో ఇన్నోసెంట్ డ్రీమర్ లా కనిపించే వినీత్ క్రమంగా ఫ్రస్ట్రేషన్, యాంగర్, డిసప్పాయింట్మెంట్ వల్ల సినీ కళ పర్సన్ గా మారిపోతాడు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని నస్లైన్ చాలా కన్విన్సింగ్ గా పోర్ట్రేట్ చేశారు. డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ రైటింగ్ లో కూడా చాలా హానెస్టీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని డార్క్ సైడ్ ని చూపించే కొన్ని సీన్స్ నిజంగానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రొడ్యూసర్ ఫ్లాప్ సినిమాలకు కూడా ఎందుకు మనీ ఇన్వెస్ట్ చేస్తారని సీక్వెన్స్, ఇన్సైడర్ పాలిటిక్స్ కి సంబంధించిన కొన్ని మూమెంట్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఎదుర్కొనే హ్యూమిలియేషన్స్, ఇవన్నీ చాలా షార్ప్ గా రాశారు. అలాగే సినిమాపై వినీత్ కి ఉన్న ప్యాషన్ ని చూపించే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక హారర్ ఫిల్మ్ మేకర్ గా ప్రేక్షకులు ఫియర్ క్రియేట్ చేయడానికి అతని అంబిషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫెక్షన్ అయితే లేదు. అసలు సినిమా సమస్య సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. మొదట్లో పవర్ఫుల్ గా అనిపించిన ఫ్రస్ట్రేషన్ తర్వాత రిపీటివ్ గా మారిపోతుంది. ఒకే రకమైన ఎమోషన్స్, అవే కాన్ఫ్లిక్ట్స్, అవే కంప్లైంట్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. దీంతో నెరేటివ్ కొంత స్ట్రెచ్ అయిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకో ఇష్యూ వచ్చేసి వినీత్ క్యారెక్టర్ రైటింగ్. సినిమా మొత్తం అతన్ని లోన్ వారియర్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫిష్, ఫేక్ లేదా ఇన్కంఫర్టబుల్ గా అనిపిస్తారు. దీంతో ఆడియన్స్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే బదులు కొన్ని చోట్ల హీరో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తిలా అనిపిస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ అనేది కలెక్టివ్ ఆర్ట్ ఫామ్. నిజంగా డైరెక్టర్ తప్ప మిగతా క్రూ కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసి చూపించే కొన్ని డైలాగ్స్ అంత కన్విన్సింగ్ గా అనిపించవు. అలాగే అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్ సక్సెస్ ని ప్రశ్నించే ఒక ఐడియా కూడా సినిమాలో ఉంటుంది. ఇది కథ థీమ్ కి పూర్తిగా సూట్ కాలేదు. ఆ పాయింట్ అన్నెసరీ కాంట్రవర్స్ క్రియేట్ చేసేలా అనిపిస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఎడిటింగ్ కొన్ని చోట్ల బ్రిలియంట్ గా కనిపిస్తుంది. సో ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ గుర్తు చేస్తుంది. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మూవీ ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. కానీ అక్కడ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ అయిందో ఇక్కడ అంత కన్సిస్టెంట్ గా వర్క్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే చాలా డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో రైటింగ్ వీక్ అవ్వడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కొంచెం తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మాలీవుడ్ టైమ్స్ అనేది సినిమా సెలబ్రేట్ చేసే ఒక లవ్ లెటర్ కాదు. ఇది సినిమా ఇండస్ట్రీపై రాసిన ఒక హేట్ లెటర్. ఇందులో చూపించిన యాంగర్ జెన్యూన్ గా అనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ జెన్యూన్ గా అనిపిస్తుంది, అండ్ ఇండస్ట్రీ పాలిటిక్స్ పై వచ్చిన అబ్జర్వేషన్స్ కూడా చాలా వరకు బిలీవబుల్ గా ఉంటాయి. ఆల్ ద సేమ్ టైం డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ ని రిపీటేటివ్ గా చెప్తూ నెరేటివ్ ని స్ట్రెచ్ చేశారు. సో మరింత టైట్ స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ క్లైమాక్స్ ఉంటే ఈ సినిమా చాలా పవర్ఫుల్ గా నిలిచేది. అయినా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ డార్క్ సైడ్ గురించి రాంగ్ గా అనలైజ్ గా చూపించే సినిమాలు మీకు ఇష్టమైతే డెఫినెట్లీ ఈ సినిమా మీకు నచ్చుతుంది. సో నేను ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. ఈ సినిమా నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. సో మీకు కానీ చూసింటే డెఫినెట్లీ, మీరు కానీ చూసింటే మీకేమనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అండ్ ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. డెఫినెట్లీ బాందర్ సినిమా చూసాను. సో నెక్స్ట్ ఆ రివ్యూ కూడా ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.